ఉన్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి మేము స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభా, మీరు మంచి దేవుడు అయి ఉన్నాం, అందుని బట్టి వందనాలు. మా జీవితాల్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మేము మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ గ్రంథం అర్థమయ్యే కృపను మాకు దయచేయమని అవును మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వచ్చాము. గత నెలలో మనము 3వ అధ్యాయాన్ని 3 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. మొదటి అధ్యాయాల్లో 2-3 అధ్యాయాల్లో అనేక విషయాలు మనము నేర్చుకున్నాం. అయినా కానీ నాకు ఇవ్వబడిన సమయమును బట్టి నేను మొదటి 2 అధ్యాయాలు ఏం జరిగిందో నేను మీకు క్లుప్తంగా చాలా వేగంగా వాటిని మీకు తెలియచేస్తాను. మీకు తెలుసు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నెబుకద్నెజర్ దాన్ని ముట్టడి వేశాడు. వీరు మొత్తం 3 చెరగా వెళ్ళారు. 3 సార్లు వారు చెరలోనికి వెళ్ళారు. ఒకటి 605 BCలో వెళ్ళారు. రెండవసారి వారు 597 BCలో వెళ్ళారు. మూడవసారి పూర్తిగా నెబుకద్నెజర్ యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి 586 BCలో వారిని తీసుకువెళ్ళినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం. ఎవరి పరిపాలనప్పుడు? యెహోయాకీము పరిపాలనలో ఇది జరిగినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మీకు గుర్తున్నట్లయితే కనుక కర్కెమిషులో నెబోపలేసర్ అనగా నెబుకద్నెజర్ యొక్క తండ్రి నెబుకద్నెజర్ ఫరో నెకోని, ఐగుప్తు రాజు అయిన ఫరో నెకోని మరియు అషూరు రాజును ఓడించి అషూరు రాజ్యాన్ని, ఐగుప్తు రాజ్యాన్ని, ఐగుప్తు చేతిలో ఉన్న యోధా రాజ్యాన్ని అతడు తీసుకుని యోధా ప్రజలను, యవనస్తులను ప్రాముఖ్యంగా చెరలోనికి తీసుకెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత సుమారుగా 19-18 సంవత్సరాలు వీరు నెబుకద్నెజర్ యొక్క పరిపాలన క్రింద వారి పరిపాలన చేసుకున్నారు. చివరిసారిగా 586 BCలో నెబుకద్నెజర్ వచ్చి పన్ను కట్టనందుకు ఆ పట్టణాన్ని కాల్చివేసి అక్కడున్న ప్రజలను పూర్తిగా చెరలోనికి తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. ఎన్ని సంవత్సరం చెరలోనికి వెళ్ళారు? 70 సంవత్సరం చెరలోనికి వెళ్ళారు. ఇలా మీరు గమనిస్తే ఈ 70 సంవత్సరాలకు చెరలోనికి వెళ్తారని ఇర్మియా ముందుగానే ప్రకటించాడు. ఎక్కడ మనం చూస్తాం? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడొచ్చు. ఇర్మియా ప్రవచించాడు, మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీరు చెరలోనికి వెళ్తారు అని చెప్పినట్లు చూస్తాం. చెరలోనికి వెళ్ళే ముందు దేవుడు హెచ్చరికలు ఏమి ఇవ్వకుండా శిక్షణ ఇచ్చే దేవుడు కాడు. మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుడు వారికి అనేక హెచ్చరికలు ఇచ్చాడు. ఎవరిని చూసి హెచ్చరిక నేర్చుకోమన్నాడు? 722 BCలో ఇశ్రాయేలు దేశస్థులు అషూరు చేతిలోనికి బానిసలుగా వెళ్ళారు. ఇది జరిగిన సుమారుగా 100 సంవత్సరం తర్వాత కదా బబులోను చేతిలోనికి యూదా దేశము చెరలోనికి వెళ్ళింది. యెషయా ప్రవచిస్తూనే ఉన్నాడు, అయ్యా జాగ్రత్తగా ఉండాలి, మీకు గుర్తుంది కదా, ఇదిగో ఇశ్రాయేల్ దేశము, 10 రాజ్యాల దేశమైన ఇశ్రాయేల్ దేశము అషూరు దేశంలోనికి 722 BCలో చెరలోనికి వెళ్ళిపోయారు. అలానే మీరు కూడా దేవుని మాట వినకపోతే వారు చెరలోనికి వెళ్ళినట్లుగా మీరు కూడా ఏదొక దేశంలోనికి చెరలోనికి వెళ్తాడని యెషయా ప్రవచించాడు. ఇర్మియా వచ్చి చెప్తాడు, మీరు ఏ దేశానికి చెరలోనికి వెళ్ళబోతున్నారు అంటే కనుక ఇదిగో మీరు బబులోను దేశంలోనికి చెరగా వెళ్ళిపోతున్నారు. ఎంత కాలం వెళ్ళబోతా ఉన్నారు? 70 సంవత్సరములు మీరు చెరలోనికి వెళ్ళబోతా ఉన్నారు. ఇర్మియా ప్రవచనాలు ప్రవచించిన యోధా ప్రజలు ఎంత మాత్రము ఇర్మియా మాటను లెక్కలోనికి తీసుకోలేదు. ఒక రోజు వచ్చింది, బబులోను రాజు వచ్చాడు, యోధా దేశాన్ని చెరలోనికి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవ హెచ్చరిక ఏంటో మీకు గుర్తున్నట్లయితే కనుక మొదటి హెచ్చరిక 722 BCలో ఇశ్రాయేల్ దేశం బబులోనికి వెళ్ళింది. రెండవ హెచ్చరిక యెషయా కాలంలో వచ్చిన ఉజ్జీవము మీకు గుర్తుంది కదా. ఆ ఉజ్జీవము వారికి హెచ్చరికగా ఉంది. ఎలా ఉజ్జీవం వచ్చిందో మీరు నేర్చుకోండి, ఇలాగున మీరు ఉండమని చెప్పినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. సో హెచ్చరిక లేకుండా దేవుడు ఎంత మాత్రము శిక్షను పంపించేవాడు కాదు.
సో దేవుడు శిక్షను పంపించాడు, బబులోను రాజు వచ్చాడు, వీరి చెరలోనికి తీసుకువెళ్ళాడు. చాలామందిని తీసుకువెళ్ళాడు, సుమారుగా 75 మంది యవనస్తులు తీసుకెళ్ళాడు. ఆ 75 మందిలో నలుగురిని దేవుడు లేదా రాజు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకునే వారికి 3 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ట్రైనింగ్లో వీరు నలుగురు పాస్ అయ్యారు. కాబట్టి ఒక శ్రేష్టమైన పొజిషన్లో రాజు దగ్గర ఉండేట్లుగా ఈ నలుగురికి వారికి అవకాశం ఇచ్చినట్టు చూస్తాం. 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే రాజుకు కల వచ్చింది. ఆ కళ అతనికి కలవరాన్ని తీసుకొచ్చింది. ఆ కలవరం ఏంటంటే కనుక కళ భావం చెప్పేవాడు ఎవరు లేరు. ఆ కళ భావం చెప్పేవారు ఎవరు ఉన్నారని ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, మంత్ర విద్య కలిగే వారిని కల్దీయులను పిలుస్తాడు. ఎవరు చెప్పలేరు. కాబట్టి రాజు వారిని అక్కడున్న ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపాలి అని ఒక శాసనం జారీ చేస్తాడు. ఆ శాసనం ప్రకారము జ్ఞానులందరినీ చంపడానికి తీసుకువెళ్తున్న వ్యక్తితో అడుగుతాడు, దానికి ఎందుకు మమ్మల్ని చంపుతున్నాడు? ఇది జరిగింది, అందుకని మిమ్మల్ని చంపుతున్నాం, నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళమంటాడు. రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. రాజు దగ్గర కొంత సమయం అడుగుతాడు. ఆ సమయం బట్టి ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏమొచ్చిందంటే కళ భావం దేవుడి దానియేలుకు చెప్పినట్లు చూస్తాం. ఆ కళ భావం ఏమేంటో మనము 2వ అధ్యాయంలో మనము చదివాము. 3వ అధ్యాయంలోనికి మీకు బాగా తెలుసు కదా. 3వ అధ్యాయము షడ్రక్, మీషక్, అబెద్నెగోలు అగ్నిలో వేయబడతారు. 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్య సంచరించాడు. కాబట్టి వారు ఆరాధన చేస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు రేపు సాయంత్రం లోపు మనము 9 అధ్యాయాలు కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. 9 అధ్యాయాలు చేస్తాం. 10, 11, 12 అధ్యాయాలు వచ్చే నెలలో చూస్తాం. దాని కంటిన్యూషన్లో భవిష్యత్ శాస్త్రము కూడా మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రారంభిస్తున్నాం. 4వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. ఒక మనిషి పడిపోతాడు అంటే దేనిని బట్టి తెలుసా? గర్వాన్ని బట్టి పడిపోతాడు. గర్వము. పెద్దవారందరూ ఎలా పడిపోయారంటే కేవలం ఒక మాటలో పడిపోతారు. గర్వమును బట్టి వారు పడిపోతారు. గర్వమును బట్టి ప్రతి మనిషి పతనమైపోతాడు. ఇది నేరేటివ్, ఇది కథలాగా ఉంటుంది. సో వీ కెన్ మేక్ ఇట్ ఫాస్ట్. చాలా వేగంగా 4వ అధ్యాయాన్ని మనం ఫాస్ట్ చేయొచ్చు. బట్ అందులో ఉన్న శ్రేష్టమైన విషయాలన్నిటినీ ఖచ్చితంగా మనము నేర్చుకుంటాం. ప్రైడ్, గర్వం. అపవాది పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గర్వమే. నేను నా సింహాసనం దేవునితో సమానంగా వేసుకోవాలనుకున్నాడు. హిస్టరీలో చాలామంది గర్వించి వారు పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. గర్వం ఏం చేస్తుంది అంటే కనుక, గర్వం యొక్క మెయిన్ రోల్ ఏంటంటే కనుక నేను మహింపరచబడాలి, నేను ఘనత తెచ్చుకోవాలి, నన్నే ప్రజలు మెచ్చుకోవాలి. ఇది గర్వము యొక్క లోపల అంతరంగంలో దాగి ఉన్న ముఖ్య ఉద్దేశము అని మనము చెప్పుకోవచ్చు. గర్వం ఏం చేస్తుంది అంటే కనుక దేవుని కంటే నన్ను సుపీరియర్లోనికి తీసుకెళ్తుంది. దేవుని కంటే నేనే ఎక్కువ అనే ఫీలింగ్లోనికి గర్వము తీసుకువెళ్తుంది. గర్వము దేవుని స్థానంలోనికి నన్ను తీసుకువెళ్ళిపోతుంది. దేవుడు ఎలాంటి స్థానము, నేను కూడా అలాంటి స్థానమే అన్నట్లుగా గర్వము చేస్తున్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. దేవుడు మాత్రమే మహింపరచగలిగిన వాడు, దేవుడు మాత్రమే ఘనత వహించగలిగిన వాడు. ఏ మనిషి మహిమ పొందటానికి, ఏ మనిషి కొనియాడటానికి ఎంత మాత్రము అర్హత లేదు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి గర్వం చేత పడిపోతాడు. గర్వమే అతన్ని నాశనంలోనికి తీసుకువెళ్తుంది. బైబిల్లో గర్వమును గురించి అనేక మాటలు మనం చూస్తాం. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథకర్త వీటిని రాస్తాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూస్తే కనుక, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. గర్వము పాపముతో కూడినది అని చెప్తా ఉన్నాడు. 21వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనం, అబద్ధములాడు ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుదురు. భక్తిహీనులు న్యాయమును చేయనొల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. గర్వం గురించి బైబిల్ అనేక మాటలు మాట్లాడి చూస్తాం. మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయము
17వ వచనం గనక చూసినట్లయితే, అవివేకంగా అహంకార దృష్టి గల్లాలడు నాలుకయు నిరపరాధిని చంపు చేతులను దేవునికి అసహాయము అంటున్నాడు. ఇక గర్వంగా మాట్లాడే మాటలు దేవునికి ఇష్టం లేదు అని మాటలు చూస్తున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, 8-13 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకున్నటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16-18 వచనం. 16-18. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక మనిషి పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గర్వము అనే మాటను చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం చూస్తున్నాం. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వం ఏం చేస్తుంది? వాడిని తగ్గిస్తుంది అనే మాటను చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందానీయను. ప్రియులారా, నేను ముందే చెప్పాను, గర్వము మీనింగ్ ఏంటో తెలుసా? దాని వెనకాల దాగి ఉన్న సత్యం ఏంటంటే, నేనే మహింపరచబడాలి, నేనే ఘనత పొందాలి, నేను ప్రజలు పూజించాలి. ఇక్కడేమన్నా దేవుడు, నాకు రావలసిన ఘనత వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు, వేరే విగ్రహాలకు ఇచ్చేవాడు కాదు. ఒకవేళ విగ్రహం కాకపోయినా ఆ ఘనత నీవు తీసుకోవాలని ప్రయత్నం చేసినా, ఆ ఘనత నేను తీసుకోవాలన్న ప్రయత్నం చేసినా, అది దేవునికి వ్యతిరేకమైన కార్యము చేసినట్లే అని మనకు అర్థమవుతుంది. అయినా సరే, ఎంతటోడైనా సరే, గర్వం ఉంటే గనక అయ్యేసంట పతనం చేస్తుంది అని చెప్పాడు. లేదా మనము ఒక వ్యక్తిని ఈరోజు చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథం 49:16-17. పాస్టర్ చూస్తారా? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు బేకరడవు, కొండ సందులో నివసించువాడా, పర్వత శిఖరములను స్వాధీనపరుచుకున్నవాడా, నీ హృదయ గర్వము నిన్నే మోసపుచ్చెను. నీవు పక్షి రాజు వల్లే నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనును, అక్కడ నుండి నిన్ను క్రింద పడవేసేదను. యెహోవాకు ఏదోము పాడైపోవును, దాని మార్గము నడుచువారు ఆశ్చర్యపడి దాన్ని ఇడుముల నీవు చూచి వేలాకోలము చేయుదురు. ఏదోము పట్టణము గురించి దేవుడు ఒక ప్రవచనం చెప్పించాడు ఇర్మియాతో. ఏదోము పట్టణము అంటే అర్థం ఏంటంటే కనుక, ఆ పట్టణానికి ఉన్న ఒక గర్వం ఏంటి అంటే, ఆ పట్టణము కొండ మీద కట్టబడిన పట్టణం, రాక్ బండ మీద కట్టబడిన పట్టణం. ఆ పట్టణాన్ని ఎవ్వడు తాకటానికి కూడా ఛాన్స్ లేదనమాట, అంత గొప్ప పట్టణము. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16-17 వచ్చినారు. బ్రేక్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, బండ మీద కొండ కట్టబడిన పట్టణం. ఆ పట్టణానికి ఉన్న గర్వం ఏంటో తెలుసా? నన్నెవడు పడయలేడు, నన్నెవడు తాకలేడు, శత్రువు ఎవడు నన్ను ముట్టలేడు. నేను కొండ మీద కట్టబడిన పట్టణము. నన్ను పట్టుకోవాలంటే పక్షి రాజు రెక్కలు ధరించుకుని వస్తేనే నన్ను స్వతంత్రించుకోగలడు, నన్ను స్వాధీనపరచుకోగలడు, నన్ను ఎవడు దించేయలేడు. గర్వంతో ఉన్న పట్టణం దేవుడు చెప్పాడు, నువ్వు పట్టబడతావు అని చెప్పాడు. అంతే ప్రియులారా, బబులోను రాజ్యం అయిపోయింది, భారతీయ పారసీక రాజ్యం అయిపోయింది, అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ పట్టణము యెరూషలేముకు తూర్పులో ఉన్న పట్టణము అని మనం చూస్తూ ఉన్నాం. మీరు కనుక చూసినట్లయితే కనుక యెరూషలేమును అలెగ్జాండర్ ప్రపంచమంతా జయిస్తున్నప్పుడు, యెరూషలేము జయించినప్పుడు దాని దగ్గరికి వెళ్ళాడు. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది మహాపట్టణముగా కనిపించింది. దాన్ని జయించాలనుకున్నాడు అలెగ్జాండర్. జయించాలి అనుకున్న అలెగ్జాండర్ ఎలా జయించాలో అర్థం కావట్లేదు, అది మహాపట్నం అయిపోయింది.
కొండ మీద కట్టబడిన పట్టణంగా ఉంది. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ఒక మనిషి మాత్రమే ఇట్లా తిన్నగా ప్రయాణం చేయాలి. ఎందుకంటే కొండ మీదకి ఇట్లా వెళ్ళాలి, ఒక టన్నల్ లాగా ఉంటుంది, దాంట్లోంచే లోపలికి ప్రయాణం చేయాలి. ఇద్దరు పక్క పక్కన కూర్చుని నిలబడి ప్రయాణం చేయటం కుదరదు, వెనకాల మాత్రమే లైన్లో ఆ పట్టణం పైకి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరైనా పైకి వస్తే కనుక లైన్లో వస్తున్న వాడిని ఈజీగా చంపేయచ్చు. ఒకవేళ నా పట్టణం జయించాలంటే పక్షిరాజు రెక్కలు కట్టుకుని మాత్రమే రావాలి. అలెగ్జాండర్ అక్కడికి వచ్చాడు, దాన్ని చూశాడు, గర్వంతో నా పట్టణం దేవుడు ఆల్రెడీ ఇర్మియా ద్వారా ప్రవచించాడు. ఆ పట్టణం ఎలా డిస్ట్రాయ్ చేయాలి తెలుసా? సింపుల్గా వాటర్ కింద నుంచి పైకి వెళ్తాయి, వాటర్ కింద నుంచి పైకి వెళ్తాయి. ఆ వాటర్ లైన్ని అలెగ్జాండర్ కట్ చేశాడు. ఇప్పుడు అలెగ్జాండర్ పైకి వెళ్ళక్కర్లా, వారం రోజుల తర్వాత పైన వాళ్ళే కిందకి లైన్లో వచ్చాడు. ఇక ఏదో పట్టణం కనిపించలా. గర్వం ఏం చేసిందో తెలుసా? పూర్తిగా వారిని నాశనం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయంలోనికి మనము వస్తున్నాం. 4వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేంటంటే గనక దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. ఈ ఆజ్ఞను జాగరూకుడులకు దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తనెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు ఆ రాజ్యములు పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగున జరుగును. 4వ అధ్యాయంలో ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది? మనిషి ఒకటి గుర్తించాలనుకున్నాడు. ఆయన ఎవరిని ఏ స్థానంలో ఉంచాలని ఆయన అనుకున్నాడో ఆ స్థానములోనే దేవుడు ఉంచుతున్నాడు. మనిషి యొక్క ఇచ్చిన బట్టి, కోరికని బట్టి ఎవడు ఆ స్థానానికి వెళ్ళే అవకాశము లేదు. రాజు అయిన నెబుకద్నెజరుకు దేవుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. రాజా, నీవు ఈ స్థానానికి రావడం గల కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను ఈ స్థానంలో పెట్టాను. నీవెప్పుడు గుర్తించాలి, ఈ స్థానానికి రావడానికి గల కారణము నేను నిన్ను ఆ స్థానంలో పెట్టానని గుర్తించాలన్నాడు. 4వ అధ్యాయము 25వ వచనం, దానియేలు గ్రంథం 4:25వ వచనం చూస్తా ఉన్నాం. తన యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తిరిదవు, ఆకాశ మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవరిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించినయు నీవు తెలుసుకున్న వరకు 7 కాలము ఇలాగునా జరుగును. రాజా, నీవు ఒక విషయం ఎప్పుడు గుర్తించాలి. ఏం తెలుసా? అది గుర్తించాల్సింది, నీకు రాజ్యం ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. ఒక మనిషికి స్థానం ఇవ్వగలిగిన వాడు, స్థితిని ఇవ్వగలిగిన వాడు దేవుడే. మనిషి దాన్ని రియలైజ్ చేసుకోవడానికి ఈ అధ్యాయం ఉన్నట్లు చూస్తాం. నెబుకద్నెజర్కి ఒక లెసన్ చెప్పాలనుకున్నాడు దేవుడు. ఏంటి లెసన్ అంటే, నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం నీవు కాదు, నేనే నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చాను. సేమ్ మాట 32వ వచనం, నీవు రాజ్యము నీ యొద్ద నుండి తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువుల వలె గడ్డి మేయుదువు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తనెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగున జరుగును. 34వ వచనం, ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజర్ నేను మరలా మానబుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేయొచ్చు, గణపరచుచు స్తుతించుచు ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి అన్నాడు. మీరు గమనించాలి, ఈ రాజ్యం లేకపోతే ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన విషయం తెలుసా? ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుద్దో అదే దాని యొక్క అంశమై ఉండాలి, అదే దాని యొక్క విషయం
విషయమై ఉండాలి. ఏది ఎక్కువగా రిపీట్ అవుతా ఉంది 4వ అధ్యాయంలో? ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో నేను నీకు ఇచ్చాను స్థితి, నన్ను బట్టే నీవు ఈ స్థితిలో ఉన్నావు. దేవుడే ఒకతనికి అధికారం, రాజ్యము ఇవ్వగలిగిన వాడు అని నెబుకద్నెజరుకి చెప్పాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? నెబుకద్నెజరు లోపల ఒక ఫీలింగ్ ఉంది, నేను ఎవరో తెలుసా? ఐఎమ్ ఏ కింగ్ టు ద బాబిలోన్, నేను బబులోను రాజ్యానికి రాజును. ఇప్పుడు ఏ రాజ్యం లేదు, ఇక ఏ రాజ్యం లేదు. అశ్షూరులు ఓడిపోయారు, ఐగుప్తులు ఓడిపోయారు, యెరూషలేము యూదయ దేశం లేదు, ఇక ఏ దేశం లేదు. ప్రపంచం అంతటిని పరిపాలన చేస్తున్నవాడు ఎవడు ఇప్పుడు? నెబుకద్నెజర్, ద కింగ్ ఆఫ్ బాబిలోన్. నేను రాజును, నేను చెప్పింది శాసనం అన్నాడు. నెబుకద్నెజర్కి ఒక విషయం చెప్పాలనుకున్నాడు. నెబుకద్నెజర్, నేను ఎవరిని రాజుగా ఉండాలని నిర్ణయిస్తానో వాడే రాజు. ఆ విషయము దేవుడు ఈ నెబుకద్నెజర్కి చెప్పాలని అనుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పిల్లలు, మనం 1వ వచనం నుంచి మనము ప్రారంభిద్దాం. రాజు నెబుకద్నెజర్ లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చాను, మీకు క్షేమము వృద్ధి కలుగును గాక. మొదటి 3 వచనాలు కనుక చూసినట్లయితే కనుక ఈ 4వ అధ్యాయానికి ఇంట్రడక్షన్ ఉన్నట్లుగా మనం చూస్తాం. జనరల్గా క్షేమము అంటున్నాడు, వృద్ధి కలుగును గాక. రాజు జనరల్గా ఏదైనా మాట్లాడితే కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఉదాహరణ కనుక 3వ అధ్యాయము 4వ వచనం కనుక చూసినట్లయితే, ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆ భాషలు మాట్లాడువారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. అంటే ఆ బబులోను రాజ్యం క్రింద ఉన్న రాజ్యములన్నిటికీ రాజు ఈ మాటను చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం, ఇంకా మీకు క్షేమము కలుగును గాక అనే మాటను మనం చూస్తున్నాం. మహోన్నతుడు దేవుడు నేల చేసిన అద్భుతములను సూచ్యక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. దేవుడు నా జీవితంలో చేసిన విషయాలన్నిటినీ నేను మీకు తెలియజేయటానికి నాకు మనసు వచ్చింది అంటున్నాడు. ఇట్స్ లిటరల్ బయోగ్రఫీ ఆఫ్ నెబుకద్నెజర్. ఎవరి బయోగ్రఫీ ఇది? నెబుకద్నెజర్ యొక్క బయోగ్రఫీ. నా జీవితంలో దేవుడు నాకేం చేశాడో ప్రపంచం మొత్తానికి చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. ఏం చేశాడంటే దేవుడు ఆయన జీవితంలో, మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచ్యక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. దేవుడు చేసిన అద్భుతాలు సూచ్యక్రియలు తెలియజేయడానికి ఆయనకు మనసు కలిగినట్లుగా మనం చూస్తాం. మీకు తెలుసు కదా, దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. నిర్గమకాండములో అనేక అద్భుతాలు ఆయన చేసినట్లుగా చూస్తాం. అవి ఆయన ఆశ్చర్యకార్యాలు నిర్గమకాండం చూస్తాం. దేవుడు ఎవరు అంటే అద్భుతాలు సూచ్యక్రియలను చేసే దేవుడు అని అర్థమవుతుంది 2వ వచనం బట్టి. 3వ వచనం, ఆయన సూచ్యక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు తను చెప్పాలనుకున్న విషయాలకు అతను ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఆ దేవుని రాజ్యమే శాశ్వతమైనది, ఆ రాజ్యమే ఉన్నతమైన రాజ్యము అని నెబుకద్నెజర్ చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనంకు చూస్తున్నట్టు కనుక కళను అతడు వివరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడినై ఉండి ఒక కళను కంటిని, అది నాకు భయము కలగజేసేను అని చూస్తున్నాం. 4వ వచనం ఏమన్నాడు? నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడినై ఉన్నాను అన్నాడు. మొదటగా ఆయన విశ్రాంతి అన్నాడు, క్లియర్గా అంటున్నాడు. నెబుకద్నెజరును నేనే. ఈ యొక్క 4వ అధ్యాయం ఎవరి జీవితం జరిగింది అంటున్నాడు? నెబుకద్నెజర్ జీవితంలోనే ఇది జరిగింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. మీరు గమనిస్తే కనుక ఇప్పటికి సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాలు గడిచేసినాయి అతడు పరిపాలన చేయటం ప్రారంభించి. ఎప్పుడు పరిపాలన చేయటం ప్రారంభించాడు? కర్కెమిషులో
నెబుకద్నెజర్ కలిసి ఫరో నెకోను అష్షూరు రాజును ఓడిపించినప్పుడు అనగా సుమారుగా 605 BCలో అతడు పరిపాలన ప్రారంభించాడు. ఇప్పటికీ పరిపాలన జరిగి అనగా 4వ అధ్యాయం వచ్చేసరికి పరిపాలన జరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 30 నుండి 35 సంవత్సరాలు గడిచిపోయినాయి. దానియేలుతో ఇప్పటికి ఆయనకి సంబంధం ఎన్ని సంవత్సరాలు? 30 నుండి 35 సంవత్సరాల సంబంధం కలిగి అతను ఉన్నాడు. మీరు ఇంకా గమనిస్తే 3వ అధ్యాయము 25 నుంచి 30 సంవత్సరాలు, 4వ అధ్యాయము మనము గమనిస్తే 30 నుంచి 35 అధ్యాయాలు. ఈ మధ్యకాలంలో మేబీ 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ కాలం తర్వాత ఇతడికి ఈ విషయము వస్తున్నట్లు చూస్తాం. ఇతడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలను కంటిని అన్నాడు. క్షేమము అన్నాడు. ఇక్కడ క్షేమము అనే పదానికి వాడిన హీబ్రూ పదం ఏంటంటే కనుక గ్రోయింగ్ గ్రీన్లీ, అంతా సమృద్ధిగా ఉన్నది అని చెప్పడానికి ఈ మాటను వాడినట్లు చూస్తాం. ఈ మాట సేమ్ మరొక చోట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. అతడు వృద్ధి పొందుతున్నట్లు చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17:8. అది వృద్ధి పొందుతుంది. ఎట్లాగైతే నీళ్లు ఇచ్చిన చెట్టు ఎట్లా ఎదుగుతూ ఉంటుందో, గ్రీనరీగా ఉంటుందో, ఇది సేమ్ అలాగే ఉంటాడు. సేమ్ మీనింగ్ మీరు రాసుకోవాలంటే రాసుకోండి. జస్ట్ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 2వ వచనం. రాజుల 2వ గ్రంథం 16:4. రాజుల 2వ గ్రంథం 16:4. ఓకే. సో వృద్ధి చెందటం అంటే అర్థం ఏంటంటే కనుక పచ్చగా ఎదుగుతున్నాడు అని అర్థమిస్తూ ఉంది. అన్నిట్లో క్షేమం కలిగి ఉన్నాడు అర్థమిస్తూ ఉంది. ఒక కళను కంటిని, అది నాకు భయము పుట్టించాను. నెబుకద్నెజర్ కళ ఎప్పుడు వచ్చినా ఏమైపోద్ది? ఆయనకి భయం వస్తుంది. 2వ అధ్యాయంలో కళ వచ్చిందా? ఆ కళ ఏం చేసిందంటే ఆయనకి 2వ అధ్యాయం 1వ వచనం, నెబుకద్నెజరు ఏలుబడేందు 7వ సంవత్సరం కల కనెను. అందును గురించి ఆయన మనసు కలత పడగా అతనికి నిద్ర లేకుండాను. నెబుకద్నెజరుకి ఎప్పుడు కళ వచ్చినా భయమన్నా వస్తుంది, నిద్రన్నా పోతుంది. 2వ అధ్యాయంలో భయం వచ్చింది, నిద్రపోయింది. ఇక్కడేమో భయం వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయంగా మనకు అర్థమవుతా ఉంది. నేను పడక మీద పడి ఉండగా నా మనసు నా పుట్టిన తలంపు నన్ను కలత పెట్టాను. సేమ్ ఈయనకి ఎప్పుడు కల వచ్చినా కానీ ఈయన మనస్సు అంతా కలత చెందుతూ ఉంటుంది. 6వ వచనంలోనికి మనం వెళ్దాం. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకు పిలవింపవలని ఆజ్ఞ నేనిచ్చి తిని అన్నాడు. మొదటి 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఇంట్రడక్షన్ 4వ అధ్యాయానికి, 4 నుంచి 8 వచనాలు కళను గూర్చిన వివరణ మనం చూస్తూ ఉన్నాం. ఈయనకి ఎప్పుడు కళ వచ్చినా కానీ కలత వస్తుంది. ఆ కలతను తీర్చడానికి ఎవరిని పిలుస్తాడంటే బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలుస్తాడు. మీకు తెలుసు కదా, 2వ అధ్యాయంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. అతని కళ వచ్చింది, ఆ కళను బట్టి నిద్రపోయింది. కాబట్టి జ్ఞానులందరినీ, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచినట్లుగా చూస్తాం. మీరు చూడొచ్చు 2వ అధ్యాయము 27వ వచనం. దానియేలు రాజు సమ్ముఖం ఇలాగు ప్రత్యుత్తి. ఓకే, మీరు పైన ఎవరెవరిని పిలిచాడో మీకు తెలుసు కదా. 12వ వచనం చూసినట్లయితే కనుక, అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడే బబులోని జ్ఞానులందరూ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఎవరు వచ్చారంట? జ్ఞానులందరూ నా ఎదుటకు పిలవనింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఎప్పుడు కలచినా కలత వస్తుంది, ఎప్పుడు కలత వచ్చినా జ్ఞానులు పిలుస్తాడు. సేమ్ అదే విషయము మరలా ఇక్కడ కూడా జరుగుతున్నట్లుగా చూస్తాం. శకునుగాండ్రు, ఎవరి జ్ఞానులంట? శకునుగాండ్రును, గాడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కళ వారితో చెప్పింది, కానీ వారు దాని భావము నాకు
తెలపలేకపోయేది. చిత్రం ఏంటో తెలుసా? 2వ అధ్యాయంలో ఏమన్నారు వాళ్ళు? రాజా, ఇది అన్యాయం అయ్యా, భూలోకంలో ఏ రాజు ఇట్టి ప్రశ్న జ్ఞానం ఎదుట అడగలేదయ్యా, నువ్వే చిత్రమైన విషయం అడుగుతున్నావు. ఏంటా చిత్రమైన విషయము? నువ్వు కళ మర్చిపోయి మా మీద ఎట్లా ఏంటయ్యా? నువ్వు కళ చెప్పు, మేం భావం చెప్తా. అది న్యాయం. కానీ కళ చెప్పకుండా కళను దాని భావం చెప్పమని చెప్తావు, ఇది ఎక్కడైనా న్యాయమా అని అన్నారు. సర్లే ఫోన్ నేను కళ గుర్తు పెట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు సరే 20-30 సంవత్సరాల క్రితం ఇట్లాగే జరిగింది, కళ మర్చిపోయాను, ఇది ఎక్కడ న్యాయమా అని అడిగారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, కళన్నా గుర్తు పెట్టుకుందామని చెప్పి ఎట్లా కొట్ట గుర్తు పెట్టుకున్నాడు. సారీ, ఊరికి సరదా చెప్తున్నాను. కళ ఇచ్చినవాడు దేవుడే, అక్కడ కళ తీసేసిన వాడు దేవుడే. ఇక్కడ కళ ఇచ్చినవాడు దేవుడే, కళ గుర్తు పెట్టుకున్నట్లుగా చేసినవాడు కూడా దేవుడే కదా. మీరు దాని భావం నాకు తెలియచేయమని చెప్పినట్లుగా చూస్తున్నాం. కానీ ఏమైందంట, వారు దాని భావము నాకు ఎంతో దాని భావమును నాకు తెలపలేకపోయారు. చెప్పాడు కానీ కళ దాని భావము చెప్పలేకపోయారు. లేదా దైవ సంబంధమైన మనిషి మాత్రమే దైవ సంబంధమైన విషయాలు చెప్పగలడు. మానవ హృదయం కలిగిన వాడు మానవుడు ఎంత మాత్రం దేవుని యొక్క విషయాలు చెప్పలేడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2:14 వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వేయింపగలడు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనుషుడు, ప్రకృతి సంబంధం మనుషుడు ఏ విషయాలు దైవ సంబంధం ఏ విషయాలను ఎంత మాత్రము తెలుసుకొనలేడు అని మనం చూస్తూ ఉన్నాం. సో 4వ అధ్యాయం 8వ వచనం, కడపట 2వ అధ్యాయంలో ఎప్పుడు వచ్చాడు? కడపటే వచ్చాడు. 4వ అధ్యాయంలో ఎప్పుడు వస్తున్నాడు? కడపటే వస్తున్నాడు. 20-30 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్. ఎప్పుడు దానియేలు కలిసిపోడు ఎవరితో? దానియేలు జ్ఞానే, కానీ దానియేలు లైఫ్ స్టైల్ డిఫరెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వెళ్ళింది అక్కడికి వెళ్ళి? 30 సంవత్సరాలు గడిచిపోయినాయి. 30 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళల్లో దానియేలు కలవలా. ఇంకా 30 years అయిపోయింది. అక్కడ బబులోను సంస్కృతి మొత్తం నేర్చుకుని ఉంటాడు. బబులోన్లో ఎక్కడ ఏముంటుందో పూర్తిగా దానియేలుకు తెలిసిపోయింది. కానీ బబులోన్లో ఉన్న దానియేలు మాత్రం ఇంకా మారలా. బబులోన్ అంతా మారిపోయి ఉండొచ్చు, కానీ బబులోన్లో ఉన్న దానియేలు మాత్రం మారలా. 2వ అధ్యాయంలో కలవకుండానే ఉన్నాడు, 4వ అధ్యాయంలో కూడా కలవట్ల. అది దానియేలు అంటే, అది దానియేలుకున్న గొప్పతనం. మీరు ఈ లోకమునకు ప్రత్యేకంగా వేరుగా బ్రతకమని చెప్పింది కదా బైబిల్. దానియేలుకు ఆ విషయం బాగా తెలుసు. జ్ఞానులందరినీ పిలిచినప్పుడు ఎవరు కూడా రావాలి? దానియేలు కూడా రావాలి. కానీ ఎప్పుడు దానియేలు వారితో కలిసి రాడు. 2వ అధ్యాయంలో రాలా, 4వ అధ్యాయంలో రాడు. మీన్స్ రాలేదు. 30 సంవత్సరాల క్రితం దానియేలు ఎలా ఉన్నాడో ఆఫ్టర్ 30 years కూడా దానియేలు అట్లానే ఉన్నాడు. నో చేంజ్. 14 సంవత్సరాలప్పుడు తీసుకురాబడ్డాడు. 17వ సంవత్సరానికి ఆ దేశంలో ఒక పొజిషన్ వచ్చింది. సుమారుగా 2వ అధ్యాయం నడిచే సమయానికి ఉన్నతమైన పొజిషన్ వచ్చింది. ఇప్పటికి 30 సంవత్సరాలు దానియేలు ఆ దేశంలో రాజుతో పాటు సహవాసం చేస్తూ జ్ఞానులందరినీ రమ్మన్నాడు. దానియేలు రాడు, ఎందుకంటే నేను మారనయ్యా అంటున్నాడు. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, నేను రానంతే. కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చెను. దానియేలు పేరేంటంట? బెల్షాజర్ అంటే ఏంటి? దేవత పేరు. లాస్ట్ టైం చెప్పాను. బెల్షాజర్ అంటే ఏంటి? దానియేలు అంటే దేవుడే నా బలం. బెల్షాజర్ అంటే బయలు సహాయం చేస్తాడు. 9వ వచనం నుంచి 18వ వచనం వరకు
కళ దానిని వివరించాడు. కళ మరియు దాన్ని వివరించుట. కావున నేను అతనికి నా కళ చెప్పి తిని 9వ వచనం. ఎట్లనగా శకునగాండ్రియు అధిపతియు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందు ఉండనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావము నాకు తెలియజెప్పము. అబ్బా, 30 years తర్వాత కూడా సేమ్ సాక్ష్యం అండి. 30 సంవత్సరాల తర్వాత కూడా దానియేలు సాక్ష్యంలో ఏమీ మార్పు లేదు అసలు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అప్పుడు ఏమని సాక్ష్యం చెప్పాడో నెబుకద్నెజర్ దానియేలు గురించి ఇప్పుడు కూడా అదే సాక్ష్యం చెప్తున్నాడు. ఒక పేజ్ వెనక్కి తిప్పుతారా? 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజర్ దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతనికి పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపాజ్ఞాపించును. మరియు రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు ఎవరంట? మర్మములు బయలుపరచువాడు. అయ్యా, నువ్వు పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడవయ్యా అని దానియేలుకు 30 సంవత్సరాల క్రితం బిరుదిచ్చాడు. జనరల్గా ఒక వ్యక్తితో మనం కలిసి జీవిస్తూ ఉంటే కొంతకాలం బాగుంటుంది, భలే ఉన్నారు అంటది. కానీ రోజులు గడుస్తున్న కొలది ఏమన్నారు, చట్ బాగాలేదు అంటారు. ఎందుకంటే జనరల్గా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళలో నెగిటివ్ పాయింట్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. 30 years కలిసిపోయింది, కానీ దానియేలులో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా నెబుకద్నెజర్ చూడలేకపోయాడు. అందుకే 30 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరు దానియేలుకి ఏ సాక్ష్యం చెప్పాడో అదే సాక్ష్యం అతనికి మరలా చెప్తా ఉన్నాడు. 10వ వచనం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యన మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. 10వ వచనంలో అంటున్నాడు, నాకు ఒక పెద్ద చెట్టు కనిపించింది అనే మాట చూస్తూ ఉన్నాం. 11వ వచనము బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆ చెట్టు, ఏ చెట్టు? 10వ వచనములో కనబడిన చెట్టు. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. అది నెమ్మదిగా పెరిగింది. మొదటగా చెట్టుగా ఉంది, 11వ వచనములో ఏమైంది? అది బ్రహ్మాండమైన చెట్టు అయినట్లుగా మనకు తెలుస్తుంది. అది పెద్ద చెట్టు అయిపోయింది. దాని పై కొమ్మలు ఆకాశమును కంతునంత ఎత్తుగాను, దాని ఆకారము భూమంతా విశాలముగాను ఉండేనంటున్నాడు. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందంటే భూమి అంతటా అయిపోయింది. దాని ఆకులేమో ఆకాశమునకు అంటింది. అంత పెద్ద చెట్టు ఇది కనిపించింది. 12వ వచనం. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోటుకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పరుండెను. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. 10వ వచనము చెట్టు కనిపించింది. 11వ వచనములోనేమో అది బ్రహ్మాండమైన చెట్టు అయింది. 12వ వచనంలోనేమో ఆ చెట్టు ఏం చేస్తుందో చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ చెట్టు ఏమి ఇవ్వగలుగుందో చెప్తున్నాడు. ఇది బ్రహ్మాండమైన చెట్టు. ఏం చేసిందంట? 11వ వచనంలో దాని కొమ్మలు ఆకాశమునకంత ఎత్తుగా దాని ఆకారం భూతలమంతా విశాలముగా ఉండేను. 12వ వచనం. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడేను. అందులో సమస్త కోటకు చాలినంత ఆహారం ఉండేను అంటున్నాడు. ఎవరికంటా చాలినంత ఆహారం? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆహారం అన్నాడు. ఇందులో మీరు రాసుకోవాలంటే వేగంగా 10, 11, 12 వచనాల్లో 7 విషయాలు ఈ చెట్టు గురించి 7 విషయాలు చెప్పాడు. మొదటిది 10వ వచనంలో అదొక చెట్టు అన్నాడు. 11వ వచనంలో బ్రహ్మాండమైన చెట్టు. ఎంత బ్రహ్మాండమైన చెట్టు అంటే కనుక
ఆకాశమునకు అంటునంత బ్రహ్మాండమైన చెట్టు. అంత మాత్రమే కాదు, అది ఎంతదంటే కనుక భూతలమంతా విశాలం కలిగిన చెట్టు. 10వ వచనంలో ఒక చెట్టు కనిపించింది. 11వ వచనంలో బ్రహ్మాండమైన చెట్టు. ఎంత బ్రహ్మాండమైంది? ఆకులు ఆకాశం అంటుతున్నాయి, విశాలమేమో భూమి అంతా ఉంది అన్నాడు. ఓకే, 12వ వచనంలోనికి వస్తే కనుక వాటి ఫలములు భూమి మీద ఉన్న మనుషులందరికీ సరిపోతున్నాయి. వాటి ఫలములు భూమి మీద ఉన్న మనుషులందరికీ సరిపోతున్నాయి. అంత మాత్రమే కాదు, అడవి జంతువులన్నీ దాని కింద పడుకోగలవు. మనుషుకు చాలినంత ఆహారం దాని దగ్గర ఉంది. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయి. ఒక పెద్ద చెట్టు. దాని యొక్క వివరణ 10, 11, 12 వచనాలు చూస్తున్నాం. ఓకే, 12వ అసలు ఏంటి చెట్టు? యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22 నుంచి 24. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ అధ్యాయము 22 నుంచి 24 చదువుతారా? అధ్యాయం 3వ వచనం. 31:3 యెహెజ్కేలు గ్రంథం 31:3. దేవదారు వృక్షమైనటువంటిది, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన. అష్షూరీయులు లెబనోను దేవదారు వృక్షమైనట్టున్నారు. జనరల్గా చెట్టు రాజ్యానికి, రాజ్య పరిపాలన చేస్తున్న వానికి గుర్తుగా ఉంది. ఇక్కడ చెట్టు ఎవరు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న చెట్టు ఎవరు? నెబుకద్నెజర్. అది ఎంత చిన్నగా స్టార్ట్ అయిందంటే నెబుకద్నెజర్ స్టార్ట్ అయింది, బ్రహ్మాండం అయిపోయింది. అది ఈ 30 సంవత్సరాల్లో ఈ రాజ్యం వ్యాపించేసింది. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆహారం ఆ రాజ్యం చేస్తున్నాయి. ఎంత విస్తారమైందంటే కనుక ఆకాశం అంటుతున్నాయి దాని ఆకులు. ఎంత విశాలమైందంటే కనుక అది భూమి అంతటా విశాలమైంది. రాజా, అది నీవే అని చెప్తా ఉన్నాడు. 13వ వచనం. మరి నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనసుకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరకొట్టుడి. ఎవరు చెట్టు? ఎవరు? నెబుకద్నెజర్ కదా చెట్టు. జాగరూకుడు అంటే ఏంటి తెలుసా? నెబుకద్నెజర్ బేబీ. దానియేలు గ్రంథంలో జాగరూకుడు అంటే మాట అర్థం ఏంజిల్ అని అర్థం, దేవదూత అని అర్థం. ఇక్కడ నెబుకద్నెజర్ అంటున్నాడు, జాగరూకుడు ఒకడు వచ్చాడు అంటున్నాడు కదా. దేవదూత చెప్తున్న మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చెప్పమన్నాడంట? ఆ చెట్టును పూర్తిగా తీసివేయమన్నాడు, నరికివేయమన్నాడు. టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ట్రీ. ఆ చెట్టును పూర్తిగా చేసేమన్నాడు. అంతే గతం. చెట్లు ఆకులు ఉండకూడదు,
పక్షులని తోలివేయాలి, కింద జంతువులను తోలివేయాలి. కొమ్మలు ఏమి లేవు కాబట్టి ఇప్పుడు ఏమి లేదంట, మనుషులు భుజించడానికి అక్కడ ఆహారం ఏమీ లేదు అని మాట చూస్తూ ఉన్నాం. 15వ వచనం చూస్తారా? అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికల్లో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. అయితే చదువుతారు, అయితే అది అనే మాట చూస్తాం. ఏది? చెట్టు. ఓకే, అది మంచునకు తడిసి ఈ చెట్టును ఏం చేయాలంట? వినాలి. 15 వచ్చిన ఏం చెప్తుంది? ఈ చెట్టును ఏం చేయాలి? ఎక్కడికి నరికారు దీన్ని? నరికింది ఎక్కడ వరకు? ఎంత నరికారు? కింద వరకు నరికారు. రాజ్యం అదే రాజు తీసివేయబడతాడు అన్నాడు. అయితే ఆ చెట్టును ఏం చేయాలని తెలుసా? పూర్తిగా తీయటం కాదు, దాన్ని కట్టు కట్టాలి. అంతేనా? దాన్ని కట్టు కట్టాలి. ఎట్లా కట్టు కట్టాలి? ఇనుము ఇత్తడితో కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దాన్ని భూమిలో విడువుడి. అయ్యా ఏం చేయాలి తెలుసా? దాన్ని బాగా కట్టి ఇత్తడి ఇనుముతో కట్టి ఎక్కడ వదలాలంటే దీన్ని భూమిలో విడవాలి. మరలా భూమిలో విడిస్తే ఏమవుద్ది? మరలా చిగురించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చెట్టుని ఏం చేస్తా ఉన్నాడు? నరికి వేస్తున్నాడు. ఈ చెట్టుని నరికి వేస్తున్నాడు. అంటే ఈ చెట్టు కాపాడబడుతుంది అని అర్థం వస్తుంది. వింటున్నారా? ఈ చెట్టు కాపాడబడుతుంది. పూర్తిగా ఈ చెట్టు తీసివేయబడదు. పూర్తిగా ఈ చెట్టు తీసివేయబడదు అని చూస్తూ ఉన్నాం. మనం చూద్దాం 15. అయితే అది మంచునకు తడిసి పశువులు పచ్చికతో నివసించినట్లుగా దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిసిన కట్టతో కట్టించి పొలములోని గడ్డి పాలనట్లు దానిని భూమిలో విడువుడి. దాన్ని ఎట్లయినా సరే కొంచెం కాపాడండి అంటున్నాడు. పూర్తిగా నరికేయొద్దు, దాన్ని కాపాడండి అంటున్నాడు. 16 వచనం. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా బైబిల్ చదవాలి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. మీకు అర్థమవుతుందా? వాణి ఎవరు? ఇప్పుడు నెబుకద్నెజర్. ఓకే, ఇప్పుడు 7 కాలములు గడుచు వరకు నెబుకద్నెజర్ మనసునకు బదులుగా పశువు మనసు నెబుకద్నెజర్ అనబడే చెట్టుకు కలుగును. ఓకే, 17 వచనం. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి ఎవరికి అనుగ్రహింప నిశ్చయించను వారికి అనుగ్రహించిన మరియు ఆయా రాజ్యంలో పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుకున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలా జరుగుతుంది. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుందంట? నెబుకద్నెజర్ ఒక లెసన్ కావాలి. ప్రతి మనిషికి ఒక లెసన్ కావాలి కదా. నెబుకద్నెజర్ ఒక లెసన్ నేర్చుకోవాలి. నెబుకద్నెజర్ ఇప్పుడు నువ్వు వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది సింహాసనం మీదకి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను సూపరు, నేను నా రాజ్యాన్ని ఆకాశం అంటేటట్లుగా చేశాను, నా రాజ్యాన్ని భూమి అంతా విశాలంగా చేశాను, నేనెవరిని? రాజులకు రాజుని దేవుడే 2వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి నేను అందరికీ రాజును. నెబుకద్నెజర్, కూల్ మ్యాన్, కూల్. నువ్వు కాదయ్యా రాజు, నేను నిన్ను రాజుగా చేశాను. ఇలా నువ్వు తెలుసుకోవడానికి నేను పెట్టానే ఒక టెస్ట్. అదేంటి తెలుసా? నువ్వు ఎలా అయిపోతావు అంటే కనుక 16వ వచనంలో నీవు మనిషివే కానీ 7 సంవత్సరములు ఏమైపోతాడంట? పశువు మానవ మనసుకు బదులుగా పశువు మనసుకు వానికి ఇవ్వబడింది అంటున్నాడు. మానవ మనసుకు బదులుగా అతనికి
పశువు మనస్సు ఇవ్వబడింది. ఎంతకాలం? 7 సంవత్సరాల కాలం ఇతనికి అలాగున అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే 7 సంవత్సరాలు అంటే ఇతడు మీకు గమనించాలి, ఇతడు ఎట్లా ఉంటాడంటే చూడటానికి మనిషిలా ఉంటాడు, కానీ ఇతడు ఎట్లా అయిపోయాడంటే పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అడవిలోకి వెళ్ళి పశువులాగా గడ్డి తినటం ప్రారంభించాడు. అడవిలోనికి వెళ్ళి పశువు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లే కనుక పశువు తన గోర్లు పెరుగుతున్నా కానీ ఏ నెయిల్ కట్టింగ్ ఉండదు, జుట్టు పెరుగుతుంది, ఏ కట్టింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే తెలుసుకోవాలి, ఇప్పుడు మనిషి ఎలా అయిపోయాడంటే కనుక పశువు అయిపోయాడు. మనిషి పశువు అయిపోయాడు అసలు, అంతే, ఇంకేమి డిఫరెన్స్ ఇంకేమి మనకు కనిపించట్లేదు. 19వ వచనం నుంచి 27వ వచనం మనం కిందకి వెళ్తున్నాం కదా. 19వ వచనం నుండి 27వ వచనం. అసలు ఎందుకు దేవుడు ఇలా చేశాడు? నెబుకద్నెజర్, నీకు ఒకటి తెలుసుకోవాలి, అదేంటంటే నేను నిన్నే ఈ రాజ్యం పైన రాజుగా నియమించి, ఆ విషయం నీకు తెలియటానికి నేను ఇది నీకు పెట్టానన్నాడు. 19వ వచనం నుంచి చదవాలి ఎవరైనా. అందుకు బెల్తషాజరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది. ఒక 18వ వచనం చదివేసాం మనం. 18. బెల్తషాజరు, నెబుకద్నెజరు, నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞాని దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదని కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు. బా, ఎంత నమ్మకం అండి దానియేలు మీద, నెబుకద్నెజర్కి దానియేలు మీద. 30 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసి రాజ్య పరిపాలన చేస్తుంటారు. నెబుకద్నెజర్ అంటున్నాడు, దానియేలు 30 years నుంచి నేను చూస్తున్నానయ్యా, నువ్వెవరు తెలుసా? పరిశుద్ధ ఆత్మలు కలిగిన వాడవు. ఈ రాజ్యములో, హోల్ ద రాజ్యములో, ఈ రాజ్యం ఎంత ఉందో, చిన్నది కాదు ఈ రాజ్యం, బ్రహ్మాండమైన రాజ్యం. హోల్ ద రాజ్యములో ఇలాంటి మనుష్యుడు ఒక్కడుంటే చాలు. బా, ఒక్కడున్నాడయ్యా, అది నువ్వే తప్ప ఇంకెవడు దీన్ని చెప్పలేడు. అందుకే 19వ వచనం నుండి 27వ వచనం వరకు కళను, దాని భావాన్ని చెప్పేస్తా, కళ యొక్క భావాన్ని చెప్తున్నాడు. 19వ వచనం. అంతటా బెల్తషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది, మనసునందు కలవరపడగా, రాజు బెల్తషాజరు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వల్ల కానీ నీవు కలవరపడకము అనేను. అబ్బా, అది మీకు తెలుసా? ఈ కళ చెప్పగానే బెల్షాజర్, దానియేలు అంట కలవరం చెందటం స్టార్ట్ చేశాడు. మీకు అర్థమవుతుందా? ఈ కళ చెప్పగానే దానియేలు కలవరం నొందుతా ఉన్నాడు. దానియేలు కలవరం నొందుతున్నాడు. గంట సేపు అతడు మౌనమైపోయాడు. ఇతడు మౌనమైపోయిన విషయాన్ని నెబుకద్నెజర్ గుర్తించి అన్నాడు, అయ్యా నువ్వేం కలవర చెందుతావు, ప్లీజ్ చెప్పు అన్నాడు. 30 సంవత్సరాల రిలేషన్ అండి ఇది, చిన్న 1-2 రోజుల రిలేషన్ కాదు ఇది. 30 years వచ్చింది. పిల్లోడప్పుడు వచ్చాడు దానియేలు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు నెబుకద్నెజర్. రాజులకు రాజు అయిన ఈయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఆ రాజు పశువుగా ఇప్పుడు ప్రవర్తించబోతున్నాడు అన్న విషయం దానియేలుకు తెలిసి జరగాలని అట్లా అయ్యో, నేను ప్రేమించిన రాజుకి ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, కలవరం పుట్టింది, కంపాషన్ వచ్చింది, లోపల రాజు పైన అతీతమైన ప్రేమ పుట్టింది. నీకు అలానే జరగాల? ఎలా మమ్మల్ని తీసుకొస్తావా? బబులోను దేశానికి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా పెడతావా? నీకు జరగని ఆ రోజు రాని నిన్ను పడేసి నేను సింహాసనం మీద కూర్చుంటా అనుకోట్లా. కలవరం చెందడం స్టార్ట్ చేశాడు. నెబుకద్నెజర్ ప్రోత్సహించారు, కమాన్ నువ్వు చెప్పయ్యా, పర్వాలేదు అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంతటా బెల్షాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరి ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమ శత్రువులకు చెందునుగాక. అయ్యా నీకు జరగకుంటే బాగుండయ్యా, ఇది నీకు జరగకుండా నీ శత్రువులకు జరిగితే బాగుండయ్యా, నేను ద్వేషించు వారికి జరిగితే ఎంత బాగుండదు, నీకు జరగకూడదు రాజా ఇది. 20వ వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన ఆయను, దాని పై కొమ్మలు ఆకాశమునకంత ఎత్తుగాను, దాని ఆహారము భూమి తలమంతా విశాలముగాను ఉండేను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడిను, అందులో సమస్త జీవకోట్లి చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులను పడుకునేను, దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చునేను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను, మనము ఎక్కడికి లెక్కర్లా, ఆ చెట్టు ఎవరు? నీవే. అందుకే 16వ వచనంలో 15వ వచనంలో చెట్టు అన్నాడు, 16వ వచనం ఏమన్నాడు? అది అన్నాడు. ఇక్కడేమో నీవే అంటున్నాడు. ఆ చెట్టు ఎవరంట? నీవే.
రాజా అయిపోయింది. 22 వచ్చినం, 21 వచ్చినం, 22, 23 వచ్చినం. నీవు వృద్ధి పొంది ఓకే, 23 వచ్చినం, 22 వచ్చిన. రాజా, నీ ఆ చెట్టు నిన్ను సూచించినది, నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడైతివి, నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తైను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించిన చెట్టు నువ్వేనయ్యా, నీకంటే ఎవరు గొప్ప రాజు భూలోకములో లేడు. 23 వచ్చిన. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టతో 7 కాలములు గడుచు వరకు పొలములో పచ్చికతో దాన్ని కట్టించి ఆకాశం మంచు తడుసునచ్చు ఆ పశువులతో పాలు పొందినట్టు జాగరుడు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటనకు నీవు వింటివి కదా, నువ్వు విన్నావు కదయ్యా ఒక ప్రకటన, అది చంపకూడదని. 24 వచ్చి. రాజా, ఈ దర్శన భావమేనగా సర్వోన్నతుడు దేవుడు రాజునగు నా ఏలిన వాడు గుర్చి చేసిన తీర్మానం ఏదనగా, తన యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. మనుషులు ఏం చేస్తారంట? ఎందుకంటే పశువులు ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా, మీకు అర్థమవుతుందా? పశువులు ఎవరిని ఇంట్లో పెట్టుకోరు. ఎంత రాజు అయితే మాత్రం రాజ్య భవనంలోనికి ఎవరు తీసుకొని రాణిస్తారు? రాజ్యభవనంలో ఎవరు రానిచ్చే అవకాశం లేదు. పిల్లలు ఇప్పుడు దగ్గరికి రాదు. ఒకవేళ భార్య ఉంటే భార్య నెబుకద్నెజర్ దగ్గరికి రాదు. అందరూ ఏం చేస్తారంట? పశువులాగా ప్రవర్తిస్తున్న నెబుకద్నెజర్ని తరిమేస్తారు. చదువుతారా? వెళ్ళిపోయి అడవి జంతువులు అడవిలోనికి. ఓకే, ఆకాశమంచు నీ మీద పడి తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, దానికి దాన్ని అనుగ్రహింపు నిశ్చయించను, వాడికి అనుగ్రహించననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగుతుంది. అయ్యా, నువ్వు తెలుసుకోవాలి ఒక విషయం. అసలు టాపిక్ ఇదే. ఏం తెలుసుకోవాలంట? నాకు సింహాసనం ఇచ్చింది దేవుడే. నేనేమంటున్నాను తెలుసా? ఆయన తెలుసుకోవడం మాత్రమే కాదు, అసలు మనం కూడా తెలుసుకోవాలి విషయం. ఈ స్థితిలో మనల్ని పెట్టింది దేవుడే. మన సొంత బలం, ప్రయత్నం, ఉద్దేశం, ప్లాన్స్, ప్రణాళికలు, మెథడ్స్, మోడల్స్ ఇవేవి కాదు మన ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది. చదువుతారా? వారు చెప్పిరి కదా, దానివల్ల సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకుని. అయ్యా, 7 సంవత్సరం తర్వాత నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత ఈ ముద్ర ఏం చేశాడు? ఇత్తడితో ఇనుముతో కట్టి నీళ్లు తడిచేట్లు భూమి మీద పాత పెట్టారు. నువ్వు ఏ రోజు తెలుసుకుంటావో ఆ రోజున మరలా అది చిగురిస్తుంది అని చెప్పాడు. తర్వాత వచ్చినాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయ్యా, దేవుడు ఎలాంటి వాడో తెలుసా నీకు? దేవుడు ఒకవేళ నీకున్న ఈ ఫీలింగ్ని మార్చుకుంటే అది నీ మీదకి రానివ్వడయ్యా అని చెప్పాడు. అంటే ఏమది? నేను నా సింహాసనం, నా పట్టణం, నా పురం, నేను రాజుని దేవుడే ఇచ్చాడన్న విషయం తెలుసుకోయా. ఆ విషయం తెలుసుకుంటే నీకు ఇది రానికుండా ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ నువ్వు తెలుసుకోలేదనుకో ఆయన మరలా దాన్ని నీ మీదకు రప్పిస్తాడు. చదువుతారా? ఆయన చెప్పినదంతయు రాజు నెబుకద్నెజరుకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరనందు సంచరించుండగా రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారి. 12 నెలలు గడిచిన పిమ్మట ఇక్కడ విషయం ఉండాలి. ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయినాయి? సంవత్సరం అయిపోయింది. ఎంతకాలం దేవుడు ఎదురు చూశాడు? సంవత్సరం ఎదురు చూశాడు. నెబుకద్నెజర్ మారతాడని సంవత్సరం చూశాడు. నేను, నా పురం, నా సింహాసనం అని చెప్పే నెబుకద్నెజర్ రేపు మారతాడని 12 నెలలు ఎదురు చూశాడు. ప్రజలు మారతాడని 120 సంవత్సరాలు ఎక్కడ? నోవాహు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు మారతాడని 24 గంటలు. నెబుకద్నెజర్ మారతాడని దేవుడు ఎంతకాలం అవకాశం ఇచ్చాడంట? 12 నెలల అవకాశం ఇచ్చాడు. ఏం జరిగింది 12 నెలల తర్వాత?
12 నెలలు గడిచిన పిమ్మట రాజధాని యొగు బబులోనుని నగరయందు సంచరించుటగా రాజు బబులోనును ఈ విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత అనుసరించుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోలేను. ఎన్ని నాలుగున్నాయో. ఈయన కొంచెం ఐసైట్ ఎక్కువ, ఐ కాదు ఈ కదా, ఐ ఎక్కువ ఈయనకి. నేను, నా పట్టణం, నా సింహాసనం. ఓకే, రాజు నోట ఈ మాటలు ఉండగా ఆకాశం ఉండి ఒక శబ్దం చెప్పాను, ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు, పశువుల వలె గడ్డి మేయుదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగున జరుగును. అయ్యా ఇది ఎంతకాలం తెలుసా? 7 సంవత్సరాలు. 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరు సంభవించెను. మానవుల నుండి అతను తరిమిరి, అతడు పశువులు గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతడు తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకెల వంటయు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటయు ఆయన. మనిషి ఏమైపోయాడు? మృగం అయిపోయాడు. మీకు తెలుసా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తున్నారు, వుల్ఫ్ మ్యాన్ అని, బ్యాట్ మ్యాన్ అని, సంథింగ్ వచ్చేసి అట్లాంటివి అని. అంటే మనిషి ఎట్లా ఉంటాడు? సంథింగ్ మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడంటే మనిషి పశువులాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, 34 వచ్చినాం. ఆ కాలము గడిచిన పెంబట నెబుకద్నెజరు నేను మరలా మానవ మనసు గల వాళ్ళై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి ఘనత వహించి స్తుతించి ఆయన ఆధిపత్యమును చిరకాలం వరకు ఆయన రాజ్యమును తరతరమును ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుట ఎవరు సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. నెబుకద్నెజరు గుర్తించారంట, అమ్మయ్యా నేను కాదయ్యా, ఆయనే ఈ ఘనత అంతా వహించినవాడు అని నెబుకద్నెజరు గుర్తించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. 36 వచనం. ఆ సమయం ముందు నాకు బుద్ధి మరల నాకు వచ్చెను. రాజు సంబంధికులు ప్రభావము నాకు ఘనత నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా కింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరముగా నేను మరలా ఎక్కి ఘనత నొందినవను. ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములు న్యాయమైనవి ఉన్నవని గర్వముతో నటించు వారి ఆయన అనప శక్తి దనియు ఆయనను స్తుతించు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఈ మాటలు బట్టి చెప్పొచ్చు నెబుకద్నెజరు రక్షణ పొందినవాడు అని. ఈ మాటలు బట్టి చెప్పొచ్చు నెబుకద్నెజరు రక్షించబడినవాడు, మారు మనసు పొందినవాడు. 7 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు, అయ్యా దేవుడే నాకు ఈ స్థితిని ఇచ్చినవాడు, ఇచ్చింది నాకు దేవుడే అని మాట చూస్తూ ఉన్నాం. అప్లికేషన్ కనుక మనం చూసినట్లయితే కనుక మనం ఏం నేర్చుకోవచ్చు ఈ యొక్క లైఫ్లోంచి అంటే కనుక మనం నెబుకద్నెజరు లాగా కాకుండా ముందే ప్రభువా అంతా చేసింది నీవే ప్రభువా అని తెలుసుకుంటే సరిపోతుంది. ఆ పట్టణం గనక మనం చూసినట్లయితే కనుక ఆ పట్టణము ఎందుకు అంత గర్వించారంటే దాని నిండా సమృద్ధి కలిగిన నీళ్లున్నాయి. అది విస్తారంగా పండే దేశం, అది పట్టణము అని చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, ఆ బబులోను పట్టణము చుట్టూతా 27 అడుగుల 350 అడుగుల ఎత్తు కలిగిన ఒక పెద్ద గోడ ఉండేది. దాని విడ్త్ ఎంత అంటే కనుక 87 అడుగులు. విన్నారా ఈ మాట? ఆ గోడ, ఆ పట్టణం చుట్టూతో ఉన్న ప్రహరీ ఎంత అంటే కనుక 350 అడుగులు ఎత్తు, 83 అడుగుల వెడల్పు కలిగిన పెద్ద గోడ అది. ఆ 350 అడుగులు ఎత్తు, 53 అడుగుల 87 అడుగుల వెడల్పు కలిగిన మహాపట్టణం అది. అది ఎటు పోయినా
22 సుమారుగా 23 కిలోమీటర్ల రేడియస్ కలిగిన పెద్ద పట్టణం. ఆ పట్టణాన్ని చూసి అనుకున్నాడంట, ఇదే మహాపట్టణము, ఇదే గొప్ప పట్టణము, నేను కట్టించిన పట్టణము అనుకున్నాడు. అందుకే నెబుకద్నెజరు గర్వించాడు, ఆ పట్టణాన్ని చూసి గర్వించాడు. దేవుడు గర్వించిన వెంటనే అతడు పతనమైపోయాడు. 350 అడుగుల ఎత్తు కలిగినది, 87 అడుగుల వెడల్పు కలిగినది. దాని విస్తరణ 22 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు.